కొన్ని యుద్ధాలు గెలిచినప్పటికి కూడా ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది. సో ఈ యుద్ధం అలాంటిది కాదు, కానీ యుద్ధం లాగానే ఉంది. ఒక పార్టీ గెలిస్తే బలోపేతం అవుతుంది అనుకుంటుంది, ఇంకో పార్టీ గెలిస్తే మా మా మీద వ్యతిరేకత లేదని చెప్పుకుంటుంది, ఇంకో పార్టీకి జీవన్ మరణ సమస్య కూడా ఉంది ఇక్కడ. అంటే ఒక విచిత్రమైన ఎన్నికలు. ఈ ఎన్నికలతోటి రాబోయే ఎలక్షన్లో ఏ లాభం ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రము బలంగా తీసుకొని అన్ని పార్టీలు ప్రచారంలో ముందుకెళ్తున్నాయి. ప్రస్తుతం చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి గుడిమల్కాపూర్లో భారతీయ జనతా పార్టీ తరపున సంస్థాన నారాయణపూర్ గుడిమల్కాపూర్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఈ ఊర్లో ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుందాం. చెప్పండి సార్, రాజగోపాల్ పరిస్థితి ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలందరూ కూడా ఆయన పక్షాన్ని ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తేనే కదా బై ఎలక్షన్ వచ్చింది. దానివల్ల ఆయన పక్షాన్ని ఉన్నట్టు అనిపిస్తుంది ప్రజలందరూ కూడా. ఎందుకు రాజగోపాల్ రెడ్డి మోసం చేసిరంటారు కదా, మోసం చేసి డబ్బులు కమ్మడపోయారంటారు, అయినా కూడా అట్లా ఎవరు ప్రజలు నమ్ముతారా? అంటే ఇంకా 1.5 సంవత్సరం ఉంది ఆయన పాలించాలంటే. మోసం చేసేటోడు అయితే ప్రజల ముందుకు ఎందుకు వస్తాడు ఆయన? అట్లా కాదు కదా. కేవలం ఆయనకు జరుగుతున్న అన్యాయానికి, ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి పనులకు వాళ్ళు విరక్తి చెంది అసెంబ్లీలో కొట్లాడి ఆయన వాళ్ళకు బుద్ధి చెప్పాలని, ఉన్నోళ్ళందరినీ ఇక్కడ రప్పించాలని, ఇక్కడ ఎంత ప్రాబ్లం ముందు చూపించాలంట అని చెప్పి ఆయన రాజీనామా చేసిండు, ప్రజల ముందుకు వచ్చిండు. రేపు ఖచ్చితంగా గెలవబోతుండు. ఎలక్షన్ అనగానే గాయ చేసేటోళ్ళు వస్తారు, డ్యాన్స్ చేసేటోళ్ళు వస్తారు, మాయ మాటలు చెప్పేటోళ్ళు వస్తారు అని కేసీఆర్ నేను అన్నారు. మీరేనా భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా, వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా గాయగా మాటలు పెట్టేది, లొల్లి చేసేది కేసీఆర్. 8 సంవత్సరాలు చూస్తున్నాం. ఆయన మాటకారి, మాటలతో ప్రజలను మెస్మరైజ్ చేస్తుండు, ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. అంతేగాని ఎటువంటి అభివృద్ధి రాష్ట్రంలో లేదు. కేవలం సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేట తప్ప ఇంకెక్కడ లేనేలేదు. మీరు కూడా కేవలం గుజరాత్కే ఇస్తున్నారు నిధులు అంటారుగా. ఈరోజు దేశం మొత్తం కూడా సర్వేలు చెప్తున్నాయి. మొత్తం సర్వేలు కూడా దేశం మొత్తం ఒకటే చెప్తున్నాయి. భారతదేశం మొత్తంలో కూడా ఈరోజు ఎన్నో రాష్ట్రాల్లో ఎలక్షన్లు వస్తే మాత్రం బీజేపీ ప్రభుత్వాలే అక్కడ అన్ని రాష్ట్రాల్లో వస్తున్నాయి. కేవలం 1-2 రాష్ట్రాలు ఉన్నది, 19 రాష్ట్రాలకు ఈరోజు బీజేపీ వచ్చిందంటే దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు, దేశం మొత్తం గుర్తిస్తుంది. రేపు వచ్చే 2023-24 ఎలక్షన్లో కానీ సెంటర్లో కూడా బీజేపీ వస్తుందని చెప్పి ఎన్నో సర్వేలు మీ టీవీలు కూడా చెప్తున్నాయి. సో మొత్తం మీద చూస్తే ప్రజలు ఓట్లు వేసిందని కాకుండా ప్రభుత్వాలు కూలగొట్టినటువంటి, ప్రభుత్వాలు పీల్చినటువంటి ప్రభుత్వాన్ని మోడీ గారు నడిపిస్తున్నారని నేను కేసీఆర్ అన్నారు. దీన్ని ఏం చెప్తారు? చూడండి, ఒక విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్ అండ్ ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ సంస్కృతి. ఏది ఎమ్మెల్యేలను కొనుక్కొని తీసుకోవడం, వాళ్ళ వైపు తిప్పుకోవడం. మా పక్షాన ఎవరైనా ఉంటే రఘునందన్ రావు గారు కూడా అదే విధంగా గెలిచారు. ఈటల రాజేందర్ గారు కూడా రాజీనామా చేసి గెలిచారు. ఈరోజు కూడా రాజగోపాల్ రెడ్డి కూడా రాజీనామా గెలుస్తాడు. ఎటువంటి ప్రభుత్వాలు తీసుకున్నది లేదు. అట్లా తీసుకోవాలంటే మహారాష్ట్రలో కూడా మా ప్రభుత్వమే రావాలి, కానీ శివసేన గౌరవించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడ తీసుకున్నారంటే ఎక్కడ కూడా లేనేలేదు, దేశంలో ఎక్కడ లేనేలేదు. కేవలం అది మహారాష్ట్రలో అట్లా అయితే మేమే ఉండాలి కదా. సో గతంలో 2018లో 12,000 ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సో ఇప్పుడు గెలుస్తారనుకునేది వాపు చూసి బల్పు అనుకుంటున్నారు అంటారుగా. 2018లో కూడా రాష్ట్రం మొత్తంలో కలిపి రాజాసింగ్ గారు గెలవడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మీద విరక్తి చెంది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులకు ప్రజలంతా కూడా దూరమై తర్వాత రఘునందన్ రావు గెలిపించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండీలో 48 కార్పొరేటర్ గెలిపించడం జరిగింది. హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించడం జరిగింది. ఈరోజు రాజగోపాల్ రెడ్డిని కూడా ఇక్కడ ప్రజలు గెలిపించి రాష్ట్రంలో చిరస్థాయిగా నిలిచిపోతారు. రేపు రానున్న ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. సోషల్ మీడియాలో యూనివర్సిటీ లాగా నడిపిస్తూ అబద్ధాలను, అవాస్తవాలను చూపెడుతూ గెలిచింది. దుబాకలు కావచ్చు, హుజురాబాద్లో కావచ్చు. జిహెచ్ఎంసీలో కార్లు పోతే కారు ఇస్తా అని చెప్పి మాయమాటలతో గెలిచారు. ఇప్పుడు వాళ్ళు చేసేది శూన్యము. కేంద్రం నుంచి నిధులు తెస్తా అని చెప్పారు, ఇప్పుడు నీళ్లు కారుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు అని చెప్తారు. దీని ఏం చెప్తారు? ఇప్పుడు ఇవి ఏదైతే ఉన్నాయో ఇది కేసీఆర్కి చెల్లుబాటు అవుతాయి, కేటీఆర్కి చెల్లుబాటు అయితే, హరీష్ రావుకి చెల్లుబాటు అవుతాయి. దళిత బంధు అన్నారు, మొత్తం రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చింది లేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చింది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎక్కడ ఇచ్చింది లేదు ఇప్పటిదాకా. నిరుద్యోగ భృతి అన్నారు, ఎక్కడ ఇచ్చింది లేదు. నిరుద్యోగ 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చింది లేదు. ఇది కేవలం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి మాత్రం చెల్లుబాటు అయితే, కానీ మాకు మాత్రం మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేసే పని. సెంట్రల్ ప్రభుత్వం ఈరోజు ప్రతిరోజు మన రాష్ట్రంలో రోడ్లు కూడా అందంగా కనిపిస్తున్నాయి అంటే ఇది కేవలం సెంట్రల్ ప్రభుత్వమే. మీరు గ్రామ పంచాయతీలలో కానీ ఎక్కడైనా మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా అడగొచ్చు. ఏంటంటే అక్కడ ఉన్న సర్పంచ్లు కానీ
మిగతా అన్ని చోట్ల కూడా అడగవచ్చు. ఎవరు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేవలం సెంట్రల్ నుంచి మాత్రమే వస్తున్నాయి. ఈరోజు అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అంటే కేవలం సెంట్రల్ నుంచి వచ్చిన నిధుల వల్లే కానీ రాష్ట్రం నుంచి ₹1 వచ్చిన పాపన లేదు. సర్పంచ్లు ఈరోజు చాలా ఘోషలో ఉన్నారు. వాళ్ళు మన శ్మశాన వాటికలు కానీ మిగతా అభివృద్ధి పనులకు కానీ చేసినటువంటి బిల్లు రాక సతమతం అవుతూ రేపు ఈ రోజైతే ప్రభుత్వం దగ్గరలో ఇంకో సంవత్సరం కాబట్టి వాళ్ళు అక్కడ రాలేకపోతారు. ఇంకొక 6 నెలలు అయితే ఉన్నోళ్ళంతా కూడా ఖాళీ బీజేపీలోకి వచ్చే పరిస్థితి మాత్రమే ఉంది. మీరేమో రూపాయి వేయలేదు రాష్ట్రం అంటారు, వీళ్ళేమో కేంద్రానికి మేము రూపాయి ఇస్తున్నాం వాళ్ళు పావలా ఇస్తాం అంటారు. ప్రజలు మొత్తం కన్ఫ్యూజ్లో ఎవరు, క్లారిటీ ఇస్తావా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి ఇచ్చింది 2,40,000 కోట్లు మాత్రమే జీఎస్టీ నుంచి తీసుకుంటే రాష్ట్రానికి ఇచ్చింది 2,79,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా 30,000 అదనంగా ఇచ్చారు ఈ రాష్ట్రానికి. లెక్కలు కావాలంటే చూసుకోవడానికి ప్రతిసారి ప్రతి సవాలు మా బీజేపీ వాళ్ళు చేస్తారు. అక్కడ ప్రతి సవాలు స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఏదైనా ఒట్టి మాత్రం మీడియాకు మాత్రం చెప్పడం ఉంటుంది, ప్రతి సవాలు స్వీకరించడానికి మాత్రం వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. ఇదంతా ప్రజలు అందరూ కూడా గమనిస్తారు. జేపీ నడ్డా 2016లో మరి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖగా ఉండి ఈ మునుగోడుకు సందర్శించినప్పుడు 300 పడకల మరి ఆసుపత్రి కట్టిస్తారని చెప్పారని కూడా నిన్న చెప్పడం జరిగింది. సో మరి మీరు నిన్న చూసినట్టయితే జుబ్లీల్ చెమ్మెల మాగంటి గోపీనాథ్ ఊతూతి ఆసుపత్రులు జేపీ నడ్డా గారు కట్టించింది అనేది ఒకటి ఆర్టికల్ కూడా వచ్చింది. దీని ఎలా చూడాలి? 2014 గెలిచింది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, 2018 వరకు ఆయనే ఉన్నాడు. ఈ కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టిస్తానంటే ఎక్కడ కట్టించడం లేదు. జేపీ నడ్డా గారు చెప్పింది అప్పటికి మాత్రం 2016లో చెప్పారు. 2016లో ప్రభుత్వం రాలేకపోయింది. ఏదైనా కానీ ప్రభుత్వానికి అడ్డుకోవడమే ఉంది, వాళ్ళు ఇస్తాన్న నిధులు కూడా అడ్డుకోవడమే ఉంది. అట్లాంటి ఎన్నో సెంట్రల్ పథకాలను కూడా ఈరోజు కేసీఆర్ అడ్డుకుంటారు. ఏదంటే మనకు కావాల్సింది ఒకటే ఏంది, విద్య, ఉచిత విద్య, ఉచిత వైద్యం. వైద్యానికి ఆయన సహకరించడం లేదు. కాకపోతే కేంద్రం నుంచి వచ్చే కూడా ఉచిత విద్య చేయడానికి, ఉచిత వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అటువంటి మంచి పథకాలు తీసుకొస్తే నరేంద్ర మోడీకి పేరు వస్తుంది అన్నట్టు వాళ్ళు రానియకుండా అడ్డుకుంటారు. అంతేగాని ఏదైతే సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చిన మాట మాత్రం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తుంది రాష్ట్రానికి. సో రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదని వాళ్ళు, ఇక్కడ ప్రతిపక్షాలు గెలిస్తే రాష్ట్రం మాకు నిధులు ఇవ్వట్లేదని వీళ్ళు. సో మొత్తం మీద చూస్తే తర్జన భర్జన మధ్యలోనే తెలంగాణ ఆగమవుతుందేమో అనిపిస్తుంది. దీని ఎలా చూడాలి? ఖచ్చితంగా అండి, మీరు చెప్తున్నాం కదా, ఇచ్చే నిధులన్నీ కానీ గ్రామ పంచాయతీ నేరుగా, ఇంతకుముందు ఏమో చాలా అవకతవకలు జరిగేది. ఒక 10 స్టెప్స్ పెట్టేది, అందరూ కూడా తిని వచ్చేసరికి లాస్ట్కి ఎవరికి మిగిలిపోయేది. ఇప్పుడు డైరెక్ట్ కూడా సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చింది కూడా గ్రామ పంచాయతీకి మాత్రమే నిధులు ఇస్తుంది, అక్కడ సంబంధించిన మున్సిపాలిటీకి మాత్రమే నిధులు ఇస్తుంది. కానీ రాష్ట్రం నుంచి ₹1 వచ్చిన పాపన లేదు. ఈరోజు మీరు పర్యావరణం తీసుకోండి, రోడ్లు తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ఇంకా ప్రాజెక్ట్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కానీ ఇస్తుంది మాత్రం అంతా సెంట్రల్ గవర్నమెంట్. చెప్పండి, ఒక రాష్ట్రంలో మీరు చేస్తున్న ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఉందో చెప్పండి. ఉచితాలు తప్ప వేరే ఏం లేదు. ఈ ప్రభుత్వం ఇస్తుంది ఉచితాలు తప్ప ఏం లేదు. ప్రజలను సోమరిపోతులు మాత్రమే చేస్తుంది. ఖచ్చితంగా రేపు మాత్రం మాకు అవకాశం ఇస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం, రకరకాల అభివృద్ధి, ఉద్యోగాలు, నిరుద్యోగాలు అన్నీ కంప్లీట్ చేస్తామంటని చెప్పి మేము ఈ రకంగా అనుకుంటున్నాం. మీ గుడిమల్కాపూర్లో ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారా ప్రజలు? ఖచ్చితంగా మునుగోడు మొత్తంలో మేము మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన గుడిమల్కాపూర్, పక్కకు కోత్లాపూర్ కూడా మేము చూసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు మాత్రం మా పక్షాన్నే ఉన్నారు. ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. రాజగోపాల్ రెడ్డి గారు 50,000 మెజార్టీకి తక్కువ రాకుండా గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.